ఎమర్జెన్సీ సమయంలో దాదాపు 80 లక్షలకు పైగా మందికి బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేపించారు. అందులో 2000కు పైగా మంది చనిపోయారు. అసలు ఎవరు చేపించారో తెలుసుకుందాం. అది 1975 ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఎమర్జెన్సీ ఉండడం వల్ల ప్రజల మౌలిక హక్కులు లేకుండా పోయాయి. అప్పుడే ఎంటర్ అయ్యాడు ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ. జనాభా నియంత్రణ అనే పేరుతో నస్బందీ కార్యక్రమం మొదలుపెట్టారు. 21 నెలల ఎమర్జెన్సీ కాలంలో దాదాపు 82 లక్షలకు పైగా మందికి నస్బందీ చేపించారు. నస్బందీ చేపించుకోకపోతే రేషన్ కట్ చేశారు. ఉద్యోగాలు కల్పించలేదు. పెన్షన్ ఆపేశారు. నస్బందీ సర్టిఫికేట్ ఉంటేనే ఏదైనా అని రూల్ పెట్టారు. అధికారులు పోలీసులు గ్రామాల్లోకి వెళ్లి కనిపించిన ప్రతి వారిని క్యాంపుల్లోకి తీసుకెళ్లి నస్బందీ చేపించారు. ఇలా ఒక గ్రామాలలోనే కాదు, రోడ్ల మీద, రైల్వే స్టేషన్స్ లో, బస్ స్టాప్స్ లో ఎక్కడ పడితే అక్కడ దొరికిన ప్రతి ఒక్కరికి నస్బందీ చేపించారు. సంజయ్ గాంధీ ఆ డాక్టర్స్ కి టార్గెట్ పెట్టి మరీ చేపించేవారు. ఈ బలవంతపు నస్బందీ వల్ల ఎంతో మందికి సరైన చికిత్స అందక, సరైన మందులు లేక కొన్ని వేల మంది చనిపోయారు. కొన్ని లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. జనాభా నియంత్రణ అనే పేరుతో జనాలపై జరిగిన అణిచివేతపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.